స్మృతి. ఇది లలితా సహస్రనామాల్లోని 541వ నామం. క్రిందటి రోజున ఏ స్మృతి అనే అర్థం దేనికి చెప్పుకున్నామో దానికి మరో అర్థం కూడా ఉంది కాబట్టి ఆ అర్థాన్ని మనం చేసుకుంటున్నాం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం శ్లోకం అవుతుంది. శృతులు అంటే వేదాలు, స్మృతులు అంటే శృతుల తరువాత వచ్చినవి. శృతులు వేదాలు, వాటిని చదవగలిగినంతటి మహాద్భుతమైన బుద్ధి మనకుండదు. అంచేత అందరూ వేదాల్ని చదవగలిగిన శక్తి అవ్వదు. దీన్ని మరోలా అర్థం చేసుకుని అబ్బే వేదాలు ఎవరూ చదవకూడదట, వాళ్లే దాచేసుకున్నారట, దయచేసి దూషించొద్దు. ఏ బరువుని ఏ పిల్లవాడు మోయగలడో ఆ మోయగలిగినంత బరువుని మాత్రమే ఏ తండ్రి అయినా పిల్లవాడికి అప్పచెప్తాడు. నాయనా, ఈ బరువైనటువంటి వస్తువుని భుజం మీద వేసుకున్నట్టయితే ఈ భుజపూటి ఎముక నీకు విరిగే ప్రమాదం ఉంటుందిరా అంటాడు తప్ప నువ్వు మొయ్యొద్దు అని అనడు. కాబట్టి వేదాలని చదవద్దు అనే మాటకి అర్థం చదివితే అపార్థాన్ని కలగజేస్తారు, అపార్థాన్ని స్వయంగా ఊహిస్తారు. పైగా ఈ అపార్థం కారణంగా లోకమంతా వేరు విధంగా ఆలోచిస్తుందనే అభిప్రాయంతో నిషేధించారు తప్ప వేదాలని చదవద్దనేది మాత్రం అక్కడ నియమం కాదు. గార్గి, మైత్రాయణి, యాజ్ఞవల్కి ఎంతో మంది మహా ఉత్తమురాండ్రైనటువంటి స్త్రీలు వేదాలని చదివిన వాళ్ళు ఉన్నారే. మరి వాళ్లకి లేని నిషేధం ఎందుకని వీళ్లకు వచ్చింది అంటే వాళ్ళు ప్రారంభం నుంచే ఆ విషయంలో చక్కని సంస్కారము సంప్రదాయము కలిగిన వాళ్ళు కాబట్టి. సంస్కారం సంప్రదాయము అనే దానికి మనమనుకునే అర్థం చెప్పుకోకూడదు. సంస్కారము అంటే శబ్ద సంస్కారం. వేదంలో ఒక మాటని అర్థం చేసుకోగలిగినటువంటి వ్యాకరణ జ్ఞానం ఉండడం, ఏ పదాన్ని ఏ పదంతో కలిపితే ఏ అర్థం వస్తుందో అనేటటువంటి విషయం తెలియడం ఏదుందో అది సంస్కారం తప్ప మరొకటి కాదు. 2 సంప్రదాయము అంటే ప్రతి శాస్త్రానికి ఓ సంప్రదాయం ఉంటుంది, ప్రతి కావ్యానికి ఓ సంప్రదాయం ఉంటుంది. ఆ శాస్త్ర సంప్రదాయం తెలియనప్పుడు అపార్థమే గోచరిస్తుంది. సూర్యుడు ఉదయించాడు అనగానే కలువలు వికసిస్తాయి అనేది ఒక సంప్రదాయం. చంద్రుడు ఉదయించగానే, సూర్యుడు ఉదయించగానే కమలాలు వికసిస్తాయి అనేది శాస్త్ర సంప్రదాయం. కలువలన్నీ వికసిస్తాయి చంద్రుడు ఉదయించినప్పుడు అనేది ఒక శాస్త్ర సంప్రదాయం. నిజానికి కమలాలు ఉండవు, కలువలు ఉండవు. ఒకవేళ లోకంలో మనకి కనిపిస్తూ ఉన్నా ఆ కమలాలు కమలాలు కావు, ఈ కలువలు కలువలు కావు. చంద్రుడు వచ్చినప్పుడు మాత్రమే కలువలు వికసించవు, కమలాలు కూడా సూర్యుడు వచ్చినప్పుడు మాత్రమే వికసించవు. కానీ శాస్త్రం ఒక సంప్రదాయం చెప్పింది. సూర్యుడు కమలాన్ని వికసింపజేస్తాడని, చంద్రుడు కలువల్ని వికసింపజేస్తాడని. అది సంప్రదాయం అంటారు దాన్ని. అంటే ఒక విధమైన పద్ధతిని ఏర్పాటు చేసుకోవడాన్ని సంప్రదాయము అంటారు. ఇదంతా ఎందుకు మనవి చేయవలసి వచ్చిందంటే స్మృతి అనే ఈ మాటలో సంస్కృతి సంప్రదాయాలన్నీ తెలియని పక్షంలో ప్రతిదానికి అర్థాన్ని ఊహించుకునే ఆలోచన మనకు వస్తుంది అని. దీనికి ఉదాహరణ ఎక్కడ? శృతి అంటే వేదం అని అనుకున్నాం. వేదాల్లో ఉండే అమోఘమైన విషయాలు మనకి అర్థం కావు. ఆ విషయాన్ని ఆలోచించినటువంటి పరాశరుడు, మనువు, యాజ్ఞవల్క్యుడు, హారీతుడు. జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి 4 మహానుభావులు. హారీతుడు, యాజ్ఞవల్క్యుడు, పరాశరుడు, మనువు అనే 4 స్మృతి గ్రంథాలని మనకి అందజేశారు. మనువు అందించిన స్మృతి పేరు మనుస్మృతి. ఆ మీదట పరాశరుడు అందజేసిన స్మృతి పారాశర స్మృతి లేదా పరాశర స్మృతి. 3వ వాడైన యాజ్ఞవల్క్యుడు అందించిన స్మృతి యాజ్ఞవల్క్య స్మృతి. హారీతుడు అందజేసిన స్మృతి పేరు హారీత స్మృతి. అంటే స్మృతి గ్రంథాలలో వాళ్ళు చేసింది ఏమిటంటే వేదాలలో చెప్పబడ్డ విషయాన్నే ఆ కాలానికి అన్వయించేలాగా కాస్త అర్థమయ్యే భాషలో
భాష యొక్క ఆ దట్టపుతనాన్ని తగ్గించి కొద్దిగా అర్థమయ్యే పరిస్థితికి అందజేశారు అని అర్థం. దీన్ని లౌకికమైన భాషలో మనం అర్థమయ్యేలా తెలుసుకోవాలంటే పూర్వం రోజుల్లో 1/2 ఎకరంలో ఇల్లు కట్టుకునేవాళ్ళు. ఆ కట్టుకునేటటువంటి సందర్భంలో పడకటిల్లు, వంటిల్లు, పెద్దగా కూర్చునేటటువంటి విశాలమైనటువంటి మనందరం మాట్లాడుకోవడానికి ఏర్పడే గది, ఇలా అన్ని ఏర్పాటు చేసుకుని కాలకృత్యాలకి సంబంధించినటువంటి ప్రత్యేకమైన గదిని దూరంగా ఉంచేవారు. కాలం మారాక ఇంత శుభ్రాన్ని చేసుకోగలిగినటువంటి అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాక ఎవరి మటుకు వాళ్లు అంత ఇంటిని పోషించుకోలేని పరిస్థితి వచ్చాక ఆర్థికమైనటువంటి స్థితులు దిగజారిన మీదట మొత్తం ఈ 1/2 ఎకరం కాస్త తక్కువ అయి మొత్తం అన్నీ ఉండేటటువంటి గదులతో ఏర్పాటైన ఒక ఇంటిలోనికి వచ్చాం. అది కూడా మారిపోయింది. ఓ 100 ఇళ్లు కలిపి ఒకే ఇంట్లో ఉండేటటువంటి విభాగం ఒకటొచ్చింది. ఇది తప్పు కాదు, కానీ ఒకప్పుడు చాలా విశాలంగా ఉన్నటువంటిది కాస్త ఇప్పుడు సంకుచితమై అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేయబడింది ఒకే ఒక చోటుకి చేరినట్లుగా ఏ శృతులు బాగా విశాలంగా సర్వ విశేషాలని వివరించగలిగిన వేద విశేషాలు అన్నీ ఉన్నాయో అవన్నీ స్మృతి గ్రంథాల్లోనికి సంకుచింపబడ్డాయి. చిన్న స్థాయికి ఆ అర్థమే చిన్నగా మనకి అర్థమయ్యేలా వచ్చింది. ఆ స్మృతి గ్రంథాలని 4 ఏర్పాటు చేశారు. మనవి చేశాను. వాళ్ళలో మొదటివాడు మనువు.